నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గుండకాయగా భావించే హార్ముజ్ జలసంధి మళ్లీ ఉద్రిక్తంగా మారిందా? అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొత్త మలుపు తిరిగాయా? ప్రస్తుతం అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారిన ఈ పరిణామాలపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం విఫలమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్ది రోజులుగా ఈ కీలక సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. తాజాగా సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై ఇరాక్ కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ కాఫ్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన అమెరికా, యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ఇరాన్ లోని బందర్ అబ్బాస్, సిరిక్, కేష్మ్ ద్వీపాల పరిసరాల్లో వైమానిక దాడులు నిర్వహించినట్లు సమాచారం. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా చర్యలకు ప్రతిస్పందించిన ఐఆర్జీసీ హార్ముజ్ జలసంధిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, తమ అనుమతి లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. ఇరాన్ హెచ్చరికలపై అమెరికా కూడా గట్టిగానే స్పందించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే నిలిపివేయాలని, అంతర్జాతీయ నౌకాయాన భద్రతకు హామీ ఇస్తూ 24 గంటల్లో అధికారిక ప్రకటన చేయాలని ఇరాక్ కు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చితే ముడి చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, సముద్ర రవాణాపై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు కొన్ని వేదికల్లో వైరల్ అవుతున్న ఈ పరిణామాలపై అధికార ధృవీకరణలు, స్వతంత్ర నిర్ధారణలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించడం అవసరం.